పిల్లరా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్లో విషయాలు తెలుసుకొని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తప్పుగా మీలో అనేకులను ఆస్వాదిస్తున్నట్లుగా ప్రభుని బట్టి నమ్ముతున్నాం. ఇంకా ఈ పరిచర్య దేవుడు అత్యధికంగా ఆస్వాదించినట్లు, అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు మీరు తప్పక ప్రార్థన చేయండి. మరి తెలియని వారికి కూడా ఈ మంగళవారం 6:30 వినబడే ఈ సువార్త విషయం అనేకులకు చెప్పి, అనేకులకి ఈ సువార్తను వినిపించి వారి ఆస్వాదానికి మీరు దోహదపడాల్సిందిగా ప్రభుని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీరు తప్పక పొందిన మేలు మాకు తెలియపరుస్తూ ఉండండి. దేవుని కృప పిల్లరా మీకు తోడుగా ఉంటుంది. మేము కూడా ప్రభుని బట్టి బలం తెచ్చుకొని పిల్లరా ఇంకా ఈ పరిచర్యలో బలంగా ముందుకు సాగడానికి చాలా సంతోషంగా మరి ముందుకు నడుస్తాం. ఈ దినాన దేవుని వాక్యంలో నుండి 2వ పేతురు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, పరిశుద్ధురా, మీ పరిశుద్ధమైన పాదములను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలములో మీరు కృప చూపి ఈ పరిచర్యను మీరు ముందుకు కొనసాగింపచేసి ప్రభా నన్ను దీవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఈ కార్యాలు మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఈ దిన సువర్తమానంలో కూడా మీరు తోడుగుండండి. ప్రభా ఎంతో మంది మీ వాక్యం వింటుండగా వారి హృదయాలను మీరు తెప్పరిల్లా చేయండి, ఉజ్జింప చేయండి, బలపరచండి. మీరు జరిగిస్తున్న మేలును బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు దీవెనకరంగా మీరు మార్చమని, నన్ను బలపరిచి మీరే వాడుకోమని, యేసు ప్రభా మీ నామానికి మహిమ కలుగునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్. ప్రభునందు పిల్లరా, ఈ సమయంలో నేను మీతో ప్రభుని బట్టి చెప్పాల్సిన దేవుని యొక్క వాక్యం ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను మీతో పిల్లరా ప్రభుని బట్టి మాట్లాడటానికి నేను నిలబడి ఉన్నాను. శ్రద్ధగా మీరందరి మాటలు ఆలకించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ 2వ పత్రిక 2వ అధ్యాయంలో పిల్లరా 2 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతా ఉన్నారు. ఈ 2 వ్యక్తుల్లో ఒక ఆయన నోవాహు, ఒక ఆయన లోతు పిల్లరా, వారిద్దరిని మనం చూస్తాం. వీళ్ళకి దేవుడు 2 కుటుంబాలు ఏర్పాటు చేసినట్లు కూడా మనం గ్రహిస్తాం. పిల్లరా ఈ 2 వ్యక్తులను, ఈ 2 కుటుంబాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లరా దేవుడు ఆస్వాదించిన కుటుంబము పిల్లరా ఆస్వాదాన్ని పొందలేక శాపగ్రస్తులైన కుటుంబాన్ని రెండింటినీ పిల్లరా ఈ సమయంలో మనం గమనిస్తాం. దేవుడు ఆయన కృపను బట్టి ఆస్వాదించబడ్డ కుటుంబం, మరి దేవుడు ఆస్వాదించడానికి ఇష్టపడ్డ ఆస్వాదాన్ని కోల్పోయిన కుటుంబాన్ని కొన్ని వివరాలు పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్య పిలుగులో మన కుటుంబాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోగలం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లరా కుటుంబాలని సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు. పిల్లరా కుటుంబాల్లో చాలా వరకు పిల్లరా ఒక్కళ్ళు ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఎంతోమంది ఆ ప్రార్థన ఇష్టపడిన వాళ్ళు, దేవుడంటే భయపడిన వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు ఉంటున్నారు. ఒక ఇంట్లో ఒక స్త్రీ ప్రార్థన చేసేదైతే కుటుంబం పిల్లలు అందరూ దేవునికి విధేయులుగా ఉంటున్నారు. అయితే ఒక ఆయన పురుషుడు ప్రార్థన చేసేవాడు ఉంటే స్త్రీలు, పిల్లలు ప్రార్థన లేని వారుగా ఉంటున్నారు. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించడం వల్ల పిల్లరా ఈ వాక్యపు వెలుగులో మీ కుటుంబాలు ఎలాగో పరిశీలించుకొని మీ కుటుంబాలు దేవుని వైపు ఆస్వాదకరంగా మార్చుకోవడానికి ప్రభు మీకు సహాయపడతాడు. మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకిస్తే. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము పిల్లరా కుటుంబాలు కట్టబడాలని ఆయన యొక్క ఉద్దేశం. కుటుంబాలన్నీ దేవునికి మహిమకరంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో పిల్లరా దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావం రావాలని, అందరూ రక్షించబడి రక్షణ వాగ్దానానికి వారసులు అవ్వాలని, అందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. పిల్లరా అయితే సాతానుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాట్లు లో కుటుంబాలు ఆస్వాదించబడకుండా సాతానుడు కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారని చెప్పాం. ఒక ఆయన నోవాహు, ఒక ఆయన లోతు. పిల్లరా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు గురించి, లోతుని గురించి కొన్ని మాటలు నేను చాలా జాగ్రత్తగా మీకు చెప్తాను పిల్లరా, మీరు గ్రహించాలి. నోవాహు భక్తిహీనుల మధ్య నివసించినట్లు
బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. నోవాహు భక్తిహీనుల మధ్య ఉన్నాడు, లోతు కూడా భక్తిహీనుల మధ్య ఉన్నాడు. ఈ దినాల్లో పిల్లలు ఉన్నట్లుగా సంఘాలు, ఆ మందిరాలు, పిల్లరా మరి యాజకులు, పిల్లరా ఇలాంటి వారక్రమాలు, బైబిల్ ఇవేమి లేవు. కంప్లీట్గా పిల్లరా దేవుని భయం లేని ప్రజలు, భక్తిహీనుల మధ్య నోవాహు ఉన్నాడు, లోతు కూడా భక్తిహీనుల మధ్య ఉన్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అయితే పిల్లరా నోవాహు కుటుంబం 7 నోవాహుతో కలుపుకొని 8 మంది వాళ్ళ కుటుంబ సభ్యులుగా మనం గమనిస్తాం. లోతు కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే మరి పిల్లరా మనం గమనిస్తే మరి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను తీసుకొని, నీ మాట విన్న వారందరినీ తీసుకొని నువ్వు ఈ పట్టణం నుంచి బయలుదేరమని దూతలు లోతుతో మాట్లాడతాన్ని మనం గమనిస్తాం. అంటే ఇప్పుడు అక్కడ మీరు గమనించండి, 19, 11 ఆదికాండంలో ఏముందంటే నీ అల్లుణ్ణి అంటే ఆల్రెడీ పెళ్ళైన కుమార్తె ఆ ఇంట్లో ఉంది, నీ కుమారులను అన్నాడు, తర్వాత నీ కుమార్తెలను అన్నాడు. అక్కడ దూత లోతుతో మాట్లాడాడు. అంటే కుమారులు అంటే నేను 2 అనుకుంటున్నాను, కుమార్తెలు అంటే 2 అనుకుంటున్నాను. అంటే ఒక పెండ్లైన కుమార్తె ఆల్రెడీ ఇంట్లో ఉంది, అంటే ఆ కుమార్తె అల్లుడు, 2 కుమారులు, 2 కుమార్తెలు, లోతు భార్య, ఒక 8 మందిగా నేను అలా లెక్కేసుకున్నాను. ఒకవేళ దాన్ని మీరు సరిగా అంగీకరించకపోతే పర్వాలేదు. అంటే మొత్తం మీద ఆ కుటుంబం నోవా కుటుంబం లాగా వాళ్ళు కూడా ఒక 8 మంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోతు కూడా ఒక 8 మంది కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, నోవాహు 8 మంది కుటుంబాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళిద్దరూ భక్తిహీనుల మధ్య నివసించినట్లుగా బైబిల్ వాక్యలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణాల మీదకి వచ్చినప్పుడు, నోవాహు నివసిస్తున్న పట్టణం మీదకి, లోతు నివసిస్తున్న పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతను వీళ్ళు కళ్ళారా చూశారు. నోవాహు చూశాడు, లోతు కూడా చూశాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఆ దేవుని ఉగ్రత వాళ్ళ పాపమును బట్టి, వాళ్ళ యొక్క ఘోర దుష్టత్వాన్ని బట్టి దేవుడు సహించి ఆ దేవుని యొక్క కోపం ఆ పట్టణాల మీదకి వెళ్ళినప్పుడు మరి నోవాహు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే నోవా కుటుంబము ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి లోతు కూడా తప్పించబడ్డట్లు మనం చూస్తాం. అయితే లోతు కుటుంబం ఎలా తప్పించబడింది ఏంటనేది మనం తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఆ పట్టణం మీదకేమో నోవాహు ఉన్న ప్రజల మీదకి జలప్రళయం వచ్చింది. ఈ లోతున్న పట్టణాల మీదకి దేవుడు అగ్ని పంపినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అంటే ఇద్దరు మంచి కుటుంబాలు కలిగి ఉన్నారు, ఇద్దరు భక్తిహీనుల మధ్య ఉన్నారు, ఇద్దరు నీతిమంతులని బైబిల్లో రాయబడి ఉంది, ఇద్దరు దేవుని ఉగ్రతను కళ్ళారా చూశారు, ఇద్దరు మరి ఆ దేశము నుండి విడిపించబడ్డారు, తప్పించబడ్డట్లుగా బైబిల్ వాక్యంలో ఈ 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తాం. ఇవి దాదాపుగా ఇద్దరికి ఉన్న సరిపోలికలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇద్దరికి ఉన్న సరిపోలికలుగా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళిద్దరి మధ్య చాలా వ్యత్యాసం కూడా ఉంది. ఇద్దరు నీతిమంతులే. వీళ్ళ యొక్క దినచర్యలు, వీళ్ళకి దేవునితో ఉన్న సంబంధాలు, వీళ్ళు దేవుణ్ణి ఎలా వెతికారు వీళ్ళు అనేది మనం కొంచెం ఆలోచన చేస్తే బైబిల్ వాక్యంలో చాలా క్లియర్గా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నోవాహు దేవుని గురించి రాయబడిన, అంటే నోవాహు గురించి రాయబడిన మాట ఏంటంటే నోవాహు దేవునితో నడిచాడు. ఏమండి, నోవాహు తన దినాలన్నీ దేవునితో నడిచినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అయితే లోతు విషయంలో మరి దేవుడు రాస్తున్న మాట ఏంటంటే లోతు వెలుచూపుతో నడిచాడని రాయబడి ఉంది. నోవాహేమో దేవునితో నడిస్తే నోవాహు నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. అయితే నోవాహు దేవునితో నడిచాడు, ఈ లోతు వెలుచూపుతో నడిచినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అంటే లోతు వెళ్ళిన స్థలాలు మనం చూస్తే అవి చాలా శాపగ్రస్తమైన స్థలాలు, దేవుని భయము లేని స్థలాలు. దేవుని అంటే ఒక మాట చెప్పాలంటే బలిపీఠాలు కట్టి ప్రభువును ఆరాధించే అబ్రహాము యొద్ద నుండి ఆ సొదొమ గుమొర్రా వైపు చూసి, ఆ అందమైన పట్టణాల వైపు చూసి ఈ బాహ్య సంబంధమైన సుఖభోగాలు కోరుకొని వెలుచూపుతో తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. నోవాహు అలా లేడు, నోవాహు దేవునితో నడుస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దేవునితో నిబంధన ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఈ రిఫరెన్స్ అన్ని చూపించే టైం కాదు ఇది. నోవాహు దేవునితో నిబంధన ఏర్పాటు చేసుకుంటే లోతుకి ఎలాంటి బంధం ఉంది దేవునితో అంటే ఆయనకి దేవునితో ఆ సరైన బంధం మరి ఉందని నేను చెప్పలేను. కానీ అన్యులైన ప్రజలతో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన.
దేవునితో బంధుత్వాన్ని, నిబంధనను నోవాహు ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ప్లరా మరి దేవుని చిత్తం లేకుండా అన్యులైన ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు లోతు. ప్లరా అబ్రహాము కూడా అలా ఏర్పాటు చేసుకోలేదు, నోవాహు కూడా అలా ఏర్పాటు చేసుకోలేదు. లోతు ప్లరా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్లరా వాళ్ళ బిడ్డల కొరకు ఆ అన్యులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. జాగ్రత్త గమనించండి ప్లరా. ఆయన నీతిమంతుడే, ఈయన కూడా నీతిమంతుడే. తర్వాత వాక్యంలో మనం చూస్తే మరి నోవాహు తనకున్న ఆస్తంతా ఖర్చు పెట్టి ప్లరా తనకున్న ఆస్తంతా ఖర్చు పెట్టి నోవాహు చేసిన పని ఏంటంటే ప్లరా దేవుడు చెప్పినట్లుగా ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డానికి ప్లరా దేవుని కోపం నుండి విడిపించబడ్డానికి దేవుడు చెప్పినట్లుగా తనకున్న ఆస్తంతా ఖర్చు పెట్టి ప్లరా ఒక రక్షణ ఓడను నోవాహు సిద్ధపరుచుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి ఒక చక్కని రక్షణ ఓడను ప్లరా ఆ దేవుడు చెప్పినట్లుగా ఏమంటే ఎన్నో సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటకు లోబడి ప్లరా ఒక చక్కని ఓడను ఆ దేవుని కోపము నుండి ఉగ్రత నుండి తప్పించబడ్డానికి నోవాహు ప్లరా ఓడను సిద్ధపరచుకున్నట్లుగా తన కొరకు, తన కుటుంబం కొరకు, అనేకుల కొరకు సిద్ధపరిచాడు. ప్లరా తనకున్నంత ఖర్చు పెట్టి ప్లరా అలా తన ఒక చక్కని ఓడను నిర్మించినట్లుగా బైబిల్ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే లోతు ప్లరా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆ తర్వాత లోతు జీవితంలో మనం గమనించే మాట ఏంటంటే ప్లరా మరి ఆయన ఆస్తులను సంపాదించుకున్నట్లుగా, ఆస్తులను ప్లరా మరి పెంపొందింప చేసుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆస్తిని ఇంప్రూవ్ చేసుకున్నాడే తప్ప లోతు నోవాహు వలె ప్లరా ఓడను కట్టుకోలేదని బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. ఈ మాట ప్లరా మీరు జాగ్రత్త గమనించండి. ఆయన నీతిమంతుడే, ఈయన నీతిమంతుడే ప్లరా. మరి నోవాహు క్రియలు వేరుగా ఉన్నాయి, లోతు క్రియలు వేరుగా ఉన్నాయి. ఆయన ఆస్తులు సంపాదించుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి ఇంకా నోవాహు ప్లరా చాలా చక్కని పని చేశాడు. ఏం చేశాడంటే ఆ 2వ పత్రిక 2వ అధ్యాయం మీరు చదివినప్పుడు ఒక మాట తగులుది ప్లరా. మరి నోవాహు ఓడ కట్టుకుంటూ తన కుటుంబాన్ని సిద్ధపరచుకుంటూ సువార్త ప్రకటించాడని బైబిల్ వాక్యంలో రాయబడి ఉంది ప్లరా. సువార్త అనేక సంవత్సరాలు ప్లరా ఏమంటే లోబడకపోయినా, ప్రజలు వినకపోయినా ప్లరా ఒకవేళ నోవాహుని అపహాసం చేస్తున్నా, నోవాహుని ఎగతాళి చేస్తున్నా, ఇదిగో జలప్రళయం వస్తుంది, దేవుడు చెప్పాడు, మీరు ప్రభుని నమ్ముకోండి, ఇవన్నీ విడిచిపెట్టండి, తినడం త్రాగడం లోకంలో ఉన్న ఈ వ్యర్థమైనటి విడిచిపెట్టి దేవుని నమ్ముకోండి అని ప్లరా నోవాహు ఒక్కడు ప్లరా దేవుని మహిమను తన జీవితంలో చూపిస్తూ ప్లరా దేవుని యొక్క ప్రత్యక్షతను తన జీవితంలో చూపిస్తూ తన బిడ్డలను సిద్ధపరచుకొని, తన కోడండిని సిద్ధపరిచి, తన భార్యను సిద్ధపరిచి దేవుడు చెప్పినట్లుగా ఆ కుటుంబం కొరకు చక్కని రక్షణ ఓడను కట్టి ప్లరా సువార్త ప్రకటిస్తున్నాడు. చాలా ధైర్యంగా ప్లరా దినాల్లో నోవాహు సువార్త ప్రకటిస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూసాం. అయితే లోతు ఏం చేశాడు తన దినాలు ప్లరా ఎక్కడైనా సువార్త ప్రకటించినట్లుందా, ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చినట్లుందా? మీరు గమనించండి. ఎప్పుడు సువార్త ప్రకటించలేదు కనుక, ఎప్పుడు సాక్ష్యం ఇవ్వలేదు కనుక దేవదూతలు వచ్చి నీ మాటిన్న వారందరినీ తెచ్చుకోయా లోతు అంటే అల్లుడి దగ్గరికి వెళ్ళాడు ప్లరా. అబ్బాయి దూతలు వచ్చారు, రండి మనం ఈ పట్టు నుంచి వెళ్ళిపోదాం అని అల్లుడి దగ్గరికి వెళ్ళి చెబితే అల్లుళ్ళు లోతుని ఎగతాళి చేశారని రాయబడి ఉంది. ఎందుకు ఎగతాళి చేశారంటే లోతు ఎన్నడూ దేవుని గురించి ప్లరా ఎవరితో మాట్లాడినవాడు కాడు ప్లరా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్లరా. దేవుని కొరకు బలిపీఠం కట్టినవాడు కాదు, దేవుని కొరకు బలి అర్పించిన వాడు కాదు ప్లరా. అన్యులైన ప్రజలకు ప్లరా సువార్త ప్రకటించిన వాడు కాదు ప్లరా. ఆయన ఏం చేశారు తన సమయం అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్లరా ఆయన లేచి గవిని వద్ద కూర్చునేవాడని మాత్రం రాయబడింది. దూతలు ఆ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లరా ఈ లోతుని ఎక్కడ చూసారా అంటే ఇంట్లో చూడాల. దేవుడు దిగొచ్చినప్పుడు అబ్రహాం ఏమో గుడారపు వాకిటి దగ్గర ఉన్నాడు ప్లరా. ఆ దూతలను సొదొమ గొమొర్రా పంపినప్పుడు ప్లరా ఈ లోతు గుడారపు వాకిటి దగ్గర లేడు, ఇంట్లో లేడు, కుటుంబం దగ్గర లేడు. కానీ ప్లరా ఎక్కడున్నాడు అంటే ఆయన ప్లరా ఒక రచ్చబండ దగ్గర కూర్చున్నట్లుగా, ఒక గవిని వద్ద కూర్చున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. ఎందుకు కూర్చున్నాడు లోతు గవిని దగ్గర అంటే ప్లరా సువార్త ప్రకటించాలన్న ఆశ, దేవుని రాజ్య వ్యాప్తి జరగాలన్న ఆశ, నిజదేవుడి గురించి అనేకులు తెలియపరిచి మరణములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి అనేకులు విడిపించాలని నోవాహు ప్లరా మనస్సు కట్టుకొని సువార్త ప్రకటిస్తుంటే ఈ లోతు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యంలో మనం చూస్తే అధికారాన్ని ఆశించి ప్లరా ఏదో అధికారాల కొరకు ప్లరా ఏదో ఆధిక్యతలను ఆశించి ఏదో ప్లరా ఒక పెద్ద పేరు తెచ్చుకోవాలని ఒక పెద్దగా ఆ గవిని దగ్గర కూర్చున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం ప్లరా. చాలా మంది దినాల్లో సమయాన్ని అలాగే వృధా చేస్తా ఉన్నారు. లోకంలో ప్లరా విలువైన సమయాన్ని గడుపుతున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం ప్లరా.
దేవుని బిడలకి ఇది ప్లరా గురి కాదని ప్రభుని బట్టి మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్లరా దేవుని వాక్యం ఒక మాట ఉంది, సమయమనక అసమయమనక ప్లరా దేవుని సేవకుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నట్లు బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తున్న సత్యం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగపరుచుకోమని ప్రభు చెప్పారు. ప్లరా నోవాహు ప్లరా లోకంలో క్రీస్తుని ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. నోవాహు కుటుంబంలో దేవుణ్ణి ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. ప్లరా ఆయన పనిది వాక్యంలో చెప్పాడు కదా దేవుడు, అయ్యో స్వార్థ ప్రకటించబోతే నాకు శ్రమ అని బైబిల్ వాక్యంలో చెప్తే ఈ లోతుకి ఎలాంటి ఆలోచన లేదు. లోతు గవని యొద్ద కూర్చున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్లరా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు గమనించండి. ప్లరా ఇద్దరు నీతిమంతులే. ప్లరా దేవుని వాక్యాన్ని మీరు గమనించాలి. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్లరా సమయం అయిపోయింది, సువార్త ప్రకటించారు, ప్రజలు లోబడలేదు. దేవుడు చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు గనక ప్లరా 2 స్థలాలకి దేవుని ఉగ్రత వచ్చింది. ఏమండి, ఒకవేళ 10 మంది ఉంటే సొదొమ పట్టణాన్ని ప్లరా మరి రక్షించేవాడేమో దేవుడు, 10 మంది లేరు అక్కడ. ఏమండి, ఈ పట్టణంలో కూడా ఇక్కడ కూడా నోవాహు మాటిన వాళ్ళు ఎవరు లేరు. 2 పట్టణాల మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. సొదొమ గుమార పట్టణాల మీదకి వచ్చింది, నోవాహు నివసిస్తున్న ఆ స్థలం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ప్లరా అప్పుడు గమనించే గొప్ప కార్యం ఏంటంటే ఆ దేవుని ఉగ్రత ఆ స్థలాల మీదకి వచ్చినప్పుడు నోవాహు 3 కుమారులు 3 కోడండ్రు ప్లరా ఆయన భార్య ఓడలో చేరినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్లరా ఏమంటే క్షేమంగా చేరారు. ప్లరా దేవుని ఉగ్రత అంటే జలప్రళయం ప్రారంభమైంది, ఆకాశపు తూములిప్పబడ్డాయి. ప్లరా విస్తారమైన ప్రచండ వర్షం భూమి మీదకి పడతా ఉంది. ప్లరా ఈ నేల నిండిపోతా ఉంది. ఎత్తైన స్థలాలన్నీ మునిగిపోతా ఉన్నాయి. అయితే నోవాహు భార్య 3 కుమారులు కోడండ్రు ప్లరా ఆ ఓడలో క్షేమంగా ఉన్నట్లుగా చూస్తాం. చాలా క్షేమంగా ఉన్నట్లుగా చూస్తాం. ప్లరా ఈరోజు మనం అనుకుంటాం, మన ప్లరా విశ్వాసంగా మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నా భక్తి చాలా మంచిది, లేకపోతే నేను మంచి విశ్వాసని, లేకపోతే మంచి సేవకుడిని, ప్లరా నేను మంచి విశ్వాస క్రియలు కలిగిన వ్యక్తిని, నేను సమర్పణ కలిగిన వ్యక్తిని. ప్లరా కొన్నిసార్లు ప్లరా భక్తి విషయాలలో మనం అతిశయిస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు పరిశీలించినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు ప్లరా నిలబడింది సరైన భక్తి కదా. ఇప్పుడు చూడండి ప్లరా ఉగ్రత వచ్చినప్పుడు ఎంత కమ్మని భద్రత, ఎంత క్షేమాన్ని నోవా కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడో చూడండి. ప్లరా ఆయన ఓడలోకి వెళ్ళి ప్లరా నేను అనుకుంటాను, ఆయన ఓడలోకి వెళ్ళి ఒక్కసారిగా వెనక తిరిగి చూస్తే ఒక రూములో పెద్ద కుమారుడు కోడలు, 2వ రూములో చిన్న కుమారుడు కోడలు, 3వ రూములో మూడో కుమారుడు కోడలు, ఒక రూము, ఆయనకు ఒక చక్కని బెడ్రూమ్, ఆయనకి ఆయన భార్యకి. ఎంత చక్కగా దేవుడు ఆ భయంకరమైన వికృత సమయంలో, ఆ భయంకరమైన ఆ దేవుని ఉగ్రతంతా, కోపమంతా ప్రజల మీదకి వెళ్ళే ఆ సమయంలో నోవాహు ఒక్కడు ఆ లక్షల మంది, ఆ కోట్ల మంది ప్రజలు ఆయన కుటుంబము క్షేమంగా ఓడలో ఉన్నారు. ప్రతి జంతువుల్లో 2 పక్షుల్లో 2 కూడా ఆ ఓడలో క్షేమంగా చేరినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. వాడ చుట్టూ భయంకరమైన కేకలు, ఏమండి వాడ చుట్టూ కళేబరాలు, వాడ చుట్టూ భయంకరమైన కేకలు, చావు కేకలు వినబడి పిల్లరా కేకలేసి. ఎందుకంటే నోవాహు దేవుని యొక్క సువార్త చెప్పేటప్పుడు పిల్లరా ఎవరు మైండ్ చేయాల, ఎవరు దాన్ని అంగీకరించాలా. ఇంకా నోవాహుని ఎగతాళి చేశారు, వర్షం అంట నువ్వు వస్తుందంట, దేవుడంట తీర్పు తీరుస్తాడంట, ఇది పిచ్చి పట్టిందని పిల్లరా నోవాహుని అన్న ఆ ప్రజలే ఇప్పుడు కేకలేస్తారు, ఓ నోవాహు మమ్మల్ని కూడా ఓడలో చేర్చుకయ్యా, అయ్యా మమ్మల్ని కూడా ఈ ఉగ్రత నుంచి తప్పించయ్యా, ఈ శాపం నుండి మమ్మల్ని కూడా తప్పించాయని ప్రజలు పిల్లరా కేకలేస్తా ఉన్నారు. పిల్లరా ఆ నోవాహు ఏం చేయలేడు కదా, దేవుడే ఆ లాక్ చేశాడు, ఆ తలుపుకి వాళ్ళని భద్రంగా కాపాడుతున్నాడు, క్షేమాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ నోవాహు చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడంటే, అయ్యా ఈ తలుపు నేనే లేదు, దేవుడు వేశాడు, ఈ తలుపు నేను తీయలేను, ఓపెన్ చేయలేను మిమ్మల్ని రప్పించడానికి, అదంతా దేవుని చిత్తం అయ్యా అని ఒకవేళ నోవాహు చెప్పాల్సి వస్తే అది చెప్తాడు. సరే మంచిది పిల్లరా, ఇలా నోవాహు కుటుంబం సేవ్ అయి కాపాడబడినట్లుగా ఆ 2వ పత్రిక పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. లోతు కుటుంబం ఏమైంది పిల్లరా, అక్కడ కూడా ఉగ్రత వచ్చింది. పిల్లరా ఆ ఉగ్రతకు ముందంటాడు దూతల్ని, మీరు వెళ్ళండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పిల్లరా చెప్పారు. దూతలు ముందు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. పిల్లరా కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక రాత్రి గడిచి పిల్లరా తెల్లవారిపోయినప్పుడు వాళ్ళంతా ముందు సిద్ధపడిన వాళ్ళు కూడా లోతు కుటుంబం తడువు చేస్తున్నారంట, బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదంట, పిల్లరా సందేహిస్తున్నారు, ఏమండి అనుమానిస్తున్నారు. కాన్వెంట్ నిజా చెప్పానే, వాళ్ళ మనసంతా ఆస్తి మీద ఉంది,
వాళ్ళ మనసు అంతా లోక సంబంధమైన ఐశ్వర్యాలు, అందాల మీద ఉంది, అంద సౌందర్యాల మీద ఉంది వాళ్ళ యొక్క మనసు అంతా. ప్లరా దేవుని వాక్యం మీద, దేవుని మీద వాళ్ళ మనసు ఉంటే ప్లరా, భూ సంబంధమైన వాటి మీద మనసు లేకపోతే వాళ్ళు దూతలు వచ్చి చెప్పిన వెంటనే పరిగెత్తుతారు, వాళ్ళు పరిగెత్తుతారు వెంటనే. కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు దూతను పంపి దేవుడు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తడువు చేస్తున్నారంటే వాళ్ళ మనసు భూ సంబంధమైనదిగా కనబడుతుంది. మీరు గమనించాలి, దేవుని బిడ్డలే, లోతు దేవుని బిడ్డే, కానీ ప్లరా దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినట్లుగా, లేకపోతే భార్య ఆయన లాగుతుంటే మరి దానికి ఆయన లోబడినట్లుగా, లేకపోతే పిల్లలు, లేకపోతే నేను ఏం వెళ్తావాలండి, వెళ్తే జరిగేది ఏదో ఉండేది ఎక్కడే ఉందామని అంటే ప్లరా దేవుని మాట కంటే, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మాటకి విలువిచ్చిన వాడుగా, లేకపోతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వాడుగా నీతిమంతుడే. దేవుని వాక్యం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది ప్లరా, నీతిమంతుడే. బైబిల్ వాక్యంలో కామ వికార చేష్టల ప్రజల మధ్య దినదినం తన మనసు నొప్పించుకుంటూ ఉన్నాడు ప్లరా. ఆయనకి దేవుని గురించి అనుభవ జ్ఞానం కొంతవరకు తెలుసు ప్లరా. అబ్రహాముతో తిరిగినప్పుడు, అబ్రహాం బలిపీఠాలు కట్టినప్పుడు, అబ్రహాం బలు అర్పించినప్పుడు ప్లరా లోతు ఆయనతో ఉన్నాడు. దేవునితో ఉన్న సహవాసం ఎంత బలమైందో, ఆ దేవునితో నడిచేటప్పుడు ప్లరా ఎంత భక్తిగా ఉంటామో ప్లరా, ఎంత హృదయంలో నెమ్మది ఉంటుందో, సమాధానం ఉంటుందో ప్లరా, ఆ దేవునితో నడిచేటప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, ఆ చెప్పనాశక్యమైన సంతోషం అనుభవించిన తర్వాతే ప్లరా ఈ భక్తిహీనుల మధ్య, కామ వికార చేష్టల ప్రజల మధ్య ఆయన దినదినం తన మనసు నొప్పించుకుంటూ ఉన్నాడని. ప్లరా సుధమ గుమార పట్టణాలని ఆ అన్యులు ఇంకా ఒకసారి తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడ్డ కొంతమందిని తీసుకొని వెళ్ళి వారికి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ప్లరా ఆ లోతు కుటుంబాన్ని, సుధమ కుమార రాజులను విడిపించిన సంగతి మనం ఎరుగుదాం బైబిల్లో ప్లరా. అది దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చిన అవకాశం, అప్పుడైనా అబ్రహాముతో అన్న నేను ఎక్కడికి వెళ్తాను, నీకు మీ దగ్గరే ఉంటాను, లేకపోతే చిన్నాయన నేను ఎక్కడికి వెళ్తాను, మీ దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తాను, మీ దగ్గరే ఉంటానని లేదా అప్పుడైనా సొదొమ గొమొర్రా వెళ్లకుండా ఉంటే లోతు కుటుంబం శాపగ్రస్తమైన కుటుంబంగా ఉండేది కాదు. దేవుడి పిల్లరా కొంతమందికి అవకాశాలు ఇస్తాడు, కొన్ని తరుణాలు ఇస్తాడు దేవుడు కొంతమంది పిల్లరా, వాటిని సద్వినియోగపరచుకోవడం చేత కాకపోతే పిల్లరా చాలా శాపగ్రస్తమైన అనుభవాలు మన జీవితం మీద దొర్లిపోతూ ఉంటాయి. జాగ్రత్త. చాలా దుఃఖ సంబంధమైన సంఘటనలు పిల్లరా, చాలా దేవుని నెమ్మది లేని పరిస్థితులు పిల్లరా మన కుటుంబంలో నిలిచి ఉంటాయి. జాగ్రత్త. దేవుని వాక్యంలో నోవాహుతో అంటాడు, నోవాహు నీ వాకిట పాపం పంచుందని. దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోకపోతే పిల్లరా కుటుంబాల్లో ఆస్తులు ఉండొచ్చు పిల్లరా, ఐశ్వర్యాలు ఉండొచ్చు, కానీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు పిల్లరా, పీస్ ఆఫ్ మైండ్ పిల్లరా మీ జీవితాలు ఉండదని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు గమనించండి. లోతు బలవంతంగా దూతలు నెట్టారు. ఎలవయా నీ మాట ఉన్న వాళ్ళని తీసుకొని ఎలవా అంటే ఎవరెవరు వచ్చారంటే ఆయన ఏమంటే కుమారులు రాలా, పేరాడిన అల్లుళ్ళు రాలా పిల్లరా, పేరాడిన అల్లుళ్ళు రాలా, ఒకళ్ళు పెండ్లైన ఆ కుమార్తె పిల్లరా అల్లుడు రాలా, కుమారులు రాలా. ఎవరు లోతు మాట వినలా. నోవాహు మాట అందరు విన్నారు, వాళ్ళలో ఉన్నారు. లోతు మాట ఎవరున్నారు? తండ్రి మాట పిల్లరా కుమారులు రాలా లోతుతో పిల్లరా. ఆ పేరాడిన అల్లుళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు కానీ రాలా పిల్లరా. దేవుని వాక్యంలో మనం చూస్తాం. పెళ్ళైన కుమార్తె అల్లుడు కూడా అక్కడే ఉన్నారు. ఎవరు వచ్చారంటే ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఆయన ఎమ్మటి బయలుదేరినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితితో ఆయన ప్రయాణమయ్యాడు, కానీ వేదనతోనే ప్రయాణమయ్యాడు, దుఃఖంతోనే ప్రయాణమయ్యాడు. నా కొడుకు కుమారులు అనుకున్నారు, అయ్యో నా ఆస్తి అనుకుంది, నేను పేరాడిన అల్లుళ్ళు అనుకున్నారు, పెళ్ళైన కుమార్తె అక్కడే ఉంది, అల్లుళ్ళు అక్కడే ఉన్నాడు. పిల్ల ఎలా బయలుదేరాడు మీరు బాగా గమనించండి. సొదొమ వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాడు. సొదొమ వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా, చాలా వేగంగా వెళ్ళాడు, వెలుచూపుతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు సొదొమ గుమార్ నుంచి రావాల్సి వస్తుంది. ఎలా వస్తున్నాడంటే దుఃఖంతో తన ప్రయాణం ప్రారంభమైంది, వేదనతో ప్రయాణం అయింది పిల్లరా. వేదన చాలా మంది కుటుంబాల్లో, తండ్రులకి బిడ్డల విషయంలో వేదన, చాలా మంది తల్లులకి బిడ్డల విషయాల్లో వేదన, చాలా మంది భార్యలకు భర్తల విషయాల్లో వేదన, దుఃఖము పిల్లరా. సరైన సమాధానం లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ పిల్లరా, అయ్యో ఎవరో రాగలరు, ఈ పట్టణం తగలబెట్టబోతున్నాడు దేవుడు అని తెలిసి పిల్లరా, కుమారులు కాలిపోతున్నారని ఆ మాట విన్న తర్వాత ఎలా సంతోషంగా బయలుదేరగలడు లోతు. చూడండి, ఆస్తుల మీద మనసు పెట్టాడు, ఆస్తులతో విడిచిపెట్టి ఎలా మనస్ఫూర్తిగా బయలుదేరగలడు లోతు పిల్లరా. మొత్తం మీద బలవంతంగా దూతలు ఆయన నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాయా అని బలవంతంగా లోతుని నెట్టినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. పిల్లలు మీరు గమనించండి, మీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో. అలా బలవంతంగా నెట్టారు వాళ్ళు. వెళ్ళారు, కొంత దూరం వెళ్ళిపోయారు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడిపోయింది పిల్లరా. పొగ ఆకాశం అంటుతుంది, భయంకరంగా పరిస్థితి అయిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు పరిస్థితి ఏమైందంటే పిల్లరా, మరి భార్య నడుస్తూనే దేవుడు చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, వెనుకున్న వాటి మీద మీరు మనసు పెట్టొద్దని.
దేవునితో నడిచేవాళ్ళు ప్రేరా విడిచిపెట్టిన లోకాన్ని, విడిచిపెట్టిన పాప సంబంధమైన కార్యాలని దేన్ని మనసు పెట్టకూడదు. వెనుకున్న వాటి మీద మీరు మనసు పెట్టొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్పినా కూడా ఆ మాటను లక్ష్య పెట్టకుండా లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది అక్కడే. జాగ్రత్త ప్రియులారా, దేవుని మాట అగ్ని వంటిదని ఇప్పుడు మీరు గ్రహించండి. ఉప్పు స్తంభం అయిపోయింది అక్కడే. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేక నేను త్వరగా ముగిస్తున్నాను. నేను అన్నానే 2 కుటుంబాల గురించి మీకు జ్ఞాపకం చేస్తానని. నోవా కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, లోతు కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాను. నోవాహు నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. ప్లరా మీ నీతి మీ కుటుంబాన్ని రక్షించలేనిదైతే, మీ నీతి మీ కుటుంబాన్ని కాపాడలేనిదైతే, మీ నీతి మీ కుటుంబానికి ప్లరా ఎలాంటి విశ్వాసాన్ని పంచిపెట్టలేనిదైతే, దేవుని మార్గాలకు నడిపించలేదైతే ఏంటి ఆ నీతి ప్లరా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే లోతు ఎలా చనిపోయాడో బైబిల్లో లేదండి. లోతు ఎలా చనిపోయాడో లేదు, నోవాహు ఎలా చనిపోయాడో బైబిల్లో ఉంది, కానీ లోతు ఎలా చనిపోయాడో బైబిల్లో లేదు నాకు తెలిసి. ప్లరా నేను అనుకుంటున్నాను ఇన్ని పరిస్థితులు జరిగినాయి కనుక ఆయన ఆ వెనక్కి వెళ్ళి భార్యను చూసి 2 పిల్లలు అయిపోవడం చూసి, ప్లరా ఒకవేళ ఆ పాడైపోయిన కాలిపోయిన ఇల్లు చూసి, కుమారుల బూడిద చూసి, అందరిని చూసి ఆయన అక్కడ మోకరించి, దేవుని ఎరిగిన వాడు కనుక ఆయన అక్కడ మోకరించి తన గుండె పగిలిపోయేలాగా దేవుని దగ్గర అంగలార్చి, ప్రభా ఇక నేను ఎవరి కొరకు బ్రతకాలి ఈ లోకంలో, ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో ప్రభా, ఎవరున్నారు ఈ లోకంలో నాకు ప్రభా, నా కుటుంబంలో అయిపోయింది కదా ప్రభా అని పెద్దగా ఏడ్చి అంగలార్చి ఇక నన్ను కూడా తీసుకో ప్రభా అన్నాడేమో నోవాహు. లోతు అనుకుంటున్నాను నేను అప్పుడప్పుడు, ఇక నన్ను కూడా తీసుకో ప్రభా, నేను ఎందుకు ఉండాలని లోతు ఇలా ప్రార్థన చేశాడేమో దేవుని దగ్గర. ఇక నాకు ఎందుకు ప్రభా, నా భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, నా 2 కుమార్తెలు పాపం చేశారు, ఇదిగో నా కుమారులు ఇక్కడ బూడిదైపోయారు, నా ఆస్తంతా పాడైపోయింది ప్రభా, మీ బలిపీఠాలు మరిచాను, మీ ఆరాధన మరిచాను ప్రభా, నేను సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చి శాపగ్రస్తుని అయిపోయాను ప్రభా అని ఇలా ఏడ్చి నేను ఎందుకు బ్రతకాలి ప్రభా భూమి మీద, నన్ను తీసుకో ప్రభా అని అన్నాడేమో నాకు తెలియదు. పిల్లరా గమనించండి, ఆ లోతు వలె మన కుటుంబాలు ఉన్నాయా, నోవాహు వలె మన కుటుంబాలను పరిశీలించుకుందాం. నోవాహు వలె ఉండి మీరు ఆస్వాదించబడాలని కోరుకుంటూ, లోతు వలె కాక నోవాహు వలె ఉండి మీ కుటుంబాలు ఆస్వాదించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ చెప్పబడిన మాటలు అనేకుల హృదయాల్లో నిలిచి వాళ్ళు ఆశ్చర్యకరంగా మార్చబడినట్లు సహాయము చేయమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేసేటుకుచున్నాం ప్రభా, ఆమేన్. ప్రభు చిత్తం అయితే మరలా మంగళవారం ఇదే సమయంలో కలుసుకుందాం. అనేకులు తెలియపరచండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియపరుస్తున్నాం. ఆమేన్.